హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. ఇది నైట్ టైంలో కట్ చేసిన బ్లౌజు. వీడియో తీసి చాలా రోజులు అవుతుంది కానీ వాయిస్ ఇద్దామంటే అవ్వట్లేదు అనమాట. ఇంకా లైట్గా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ గురించి ఏం చెప్తాంలే, ఏదైనా టైలర్స్కి ఉపయోగపడే మంచి టిప్స్ కానీ ఏదైనా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఏంటంటే టైలరింగ్లో వర్క్ ఎక్కువగా ఉండి ఒక్కరే వర్క్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే హెల్త్ అనేది బాగా ఇబ్బంది అయిపోతుందనమాట. దానికి నేనే నిదర్శనము. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను నాకేం జరుగుతుంది బాడీలో అని చెప్పేసి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ స్టిచ్ చేయాలనుకుంటున్నాను వర్క్ తగ్గించుకొని. నేను ఫస్ట్ నుంచి కూడా ఒకేదాన్ని వర్క్ చేయనండి. వర్క్ ఒకేదాన్ని కొన్ని రోజులు చేశాను, కానీ వర్కర్స్ పెట్టి వర్క్ చేయించుకుంటానమాట. ఇంకా ఎక్కువగా నేనే కుట్టుంటే ఇంకా నా పరిస్థితి ఏంటో నాకే తెలియదు అనమాట. అలా ఉంది. కాబట్టి ఎవరైనా ఎక్కువగా వర్క్ ఉంటే మేమే కుట్టాలి, మాకే రావాలని ఆలోచన పక్కకి తీసి పెట్టేసి ఇంకొకరికి వర్క్ ఇవ్వండి. ఇంకెవరైనా మంచిగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళని చూసి పెట్టుకొని వర్క్ చేయండి. చేయడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది, మీకు వర్క్ ఉంటుందండి, టైంకి కూడా ఇవ్వగలరు. ఒక్కరే టెన్షన్ పెట్టుకొని స్ట్రెస్ తీసుకొని కుట్టే కంటే కూడా మీరు వర్కర్ని పెట్టుకొని కుట్టడం వల్ల ఒకరు లేదా ఇద్దరు మీకు వచ్చే వర్క్ని బట్టి పెట్టుకోండి. ఇద్దరికి వర్క్ ఇస్తున్న రోజు ఇవ్వగలమంటే ఇద్దరిని పెట్టుకోండి. లేదు నేను ఒక్కరికే ఇవ్వగలనంటే ఒక్క వర్కర్నైనా సరే పెట్టుకొని వర్క్ చేయండి. ఓన్లీ పీకో ఫాల్స్ మాత్రం బయట ఇవ్వండి. ఎవరైనా ఇంట్లో పీకో ఫాల్స్ మాత్రమే వేసేవాళ్ళు చాలా ఉంటారు. వాళ్ళకి పీకో ఫాల్ వేయడానికి ఇస్తే కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మనకి అన్నీ మనమే తినాలి, మనమే బ్రతకాలి, మనమే వర్క్ చేయాలంటే కుదరదండి. మీ హెల్త్ కూడా చూసుకోండి. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత చేయలేకపోతాం అన్నమాట. అందుకని వర్క్ షేర్ చేసుకొని స్టిచ్చింగ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుందండి. ఇంకొకరికి పని కల్పించిన వాళ్ళం అవుతామన్నమాట. ఖచ్చితంగా మీరు వర్క్ ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం వర్కర్ దగ్గరికి వెళ్ళిపోయి మంచిగా వర్కర్ అంటే ఏదో మనకు కోల్కత్తా టైలర్స్ మాస్టర్స్ స్టిచ్చింగ్ చేసే బాయ్స్ అవసరం లేదు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా చక్కగా నీట్గా ఏమాత్రం ఫినిషింగ్ బొటిక్ లెవెల్కి తీసిపోనట్టుగా కుట్టే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కొంచెం రాకపోయినా మనం నేర్పించాలి. మనం స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి రాకపోయినా వర్క్ అనేది నీట్గా ఎలా చేయాలి, ఎక్కడ ఎలా స్టిచ్ చేయాలని నేర్పించేసామంటే మన పని ఈజీ అయిపోతుందన్నమాట. చూసుకొని అలా వర్కర్ని చూసుకొని పెట్టుకోవడం వల్ల అర్జెంటుగా కుట్టివ్వచ్చు. అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు కుట్టచ్చు, స్ట్రెస్ లేకుండా కుట్టచ్చు. సీజన్లో మనకు ఒక హోప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగా ఒక్కరమే కుట్టేయకుండా ఒకరికి వర్క్ ఇస్తూ మనం వర్క్ చేసుకోవడం బెటర్ అనమాట. నేనైతే అలానే చేస్తాను. అయినా కూడా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు కూడాను చాలా ఎక్కువగా బట్టలు తీసుకుంటామన్నమాట. తీసుకొని కుడుతూ ఉంటాము. ఒకరొకరు ముగ్గురిని నలుగురిని వర్కర్ని పెట్టి కుట్టిస్తుంటారు. నా దగ్గర ఇద్దరే ఉన్నారండి. ఇద్దరిలో ఒక్కరు రావట్లేదు. ఇంకా కుట్టే అమ్మాయి నేను ఇద్దరమే అనమాట. నేర్చుకునే వాళ్ళు వస్తున్నారు. అయినా కూడా వర్క్ సరిపోతుంది. ఇద్దరికి ఫుల్గా ఉంది కాబట్టి ఇంకొకరిని పెట్టుకోవట్లేదు. ఏంటంటే మనం ఒక వర్కర్ని పెట్టుకున్నామంటే వాళ్ళకి మన దగ్గరకు వచ్చే వరకు డైలీ వర్క్ చూయించాలి. 4 రోజులు వర్క్ చూయించి 4 రోజులు ఆపేస్తే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా డైలీ వర్క్ ఇవ్వాలి కాబట్టి చూసుకొని పెట్టుకోవాలి. ఇద్దరికి మనం కంటిన్యూగా వర్క్ ఇవ్వగలమంటే ఇద్దరిని పెట్టుకోవాలి. లేదు ఎప్పుడు ఇద్దరికి ఉండదు, ఇద్దరికి కొన్ని రోజులు ఉంటుంది, ఒకరికి ఒకే రోజు ఉంటుందంటే అలా కూడా ఒకరిని పెట్టుకొని మెయింటైన్ చేయొచ్చు అనమాట. నేనైతే ఒకరినైతే కంటిన్యూ చేస్తున్నాను. సీజన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొకరిని పిలుస్తానమాట. అలా వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను. అలా కాకుండా నేను కొన్నిసార్లు ఏం చేస్తానంటే ఇళ్ళల్లో స్టిచ్ చేస్తూ ఉంటారు కదా, ఇంటి దగ్గరే కట్ చేసిస్తే అలాంటి వాళ్ళకి కూడా కొంతమందికి పంపిస్తానమాట. కట్ చేసి పంపించేసి స్టిచ్ చేయిస్తాను. ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు, మామూలుగా వర్క్ ఉన్నప్పుడు మాకు ఇద్దరికి సరిపోయే వరకు మేము మెయింటైన్ చేసుకుంటాం. ఇలా అయితే మెయింటైన్ చేస్తున్నాను. కానీ అయినా కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. బద్ధకంగా ఉండడం, నీరసంగా ఉండడం, కాళ్ళు లాగడం, లావెక్కడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేయకుండా ఉంటే కొంచెం హెల్త్ అనేది బాగుంటుంది. స్టిచ్చింగ్ చేశానంటే మాత్రం కొంచెం పాడైపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. నేను ఇంత వర్కర్ని పెట్టిన నా బాడీ తత్వమే ఇలా అయిందంటే కంటిన్యూగా స్టిచ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే తెలియాలన్నమాట ఇంకా. కాబట్టి ఎవరైనా ఎక్కువగా స్టిచ్ చేసేటప్పుడు ఒక్కరే కాకుండా ఇంకొకరిని చూసుకోండి. కనీసం ఎవరికన్నా ఒక అమ్మాయికి నేర్పించండి. ఫస్ట్ ఫ్రీగా నేర్పించండి. ఫ్రీగా నేర్పించి కొన్ని రోజులు వర్క్ చేయించుకోండి. ఎవరైనా నేర్చుకుంటామని అడిగినప్పుడు చెప్పండి, నేను ఇలా ఫ్రీగా నేర్పిస్తాను, నాకు కొన్ని వర్క్స్ చేసి పెడతారని. ఏముంది, మనకు మిషన్ కుట్టడం వచ్చిందనుకోండి, పై కుట్లు వేసి ఇవ్వడము, ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ కుట్లు వేసేయడం, లేదంటే గమ్ పెట్టి అతికించి కటింగ్ చేసి ఇవ్వడము, ఫాల్స్ కుట్టడము, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయించుకుంటే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది.
వాళ్ళకి వర్క్ నేర్చుకున్నట్టుగా ఉంటుంది కదా. చిన్న చిన్న పనులు చేయించుకొని వర్క్ అనేది చూపించామంటే మనకు ఖచ్చితంగా మనకు బాగుంటుంది, వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది, మనకి ప్లస్ అవుతుందన్నమాట. మీరు వర్కర్ని పెట్టుకొని వర్క్ ఇవ్వలేకపోతే, వర్కర్ని పెట్టుకుంటే కొన్ని మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సినవి ఏంటంటే అమౌంట్ అనేది టైంకి పే చేయాలి. మనకు వచ్చినా రాకపోయినా వాళ్ళకి మాత్రం కరెక్ట్ టైంకి డబ్బులు అనేది ఇచ్చేసేయాలన్నమాట. అంటే వాళ్ళు ఏదో ఒకటి ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నామంటే ఏదో ఒకటి యూజ్ అవుతుందని చెప్పేసి ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఉంటారు కదా, దానికి వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు అమౌంట్ వచ్చినా రాకపోయినా వాళ్ళకి టైంకి ఇస్తేనే మనకు వాళ్ళు మన దగ్గరకు వస్తారనమాట, లేదంటే మానేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వర్కర్కి పెట్టుకుంటే మాత్రం కొన్ని మెయింటైన్ చేయాలి. కట్ చేసి ఇవ్వడం, టైంకు రాగానే కట్ చేసి పెట్టడం, వాళ్ళకి టైంకు డబ్బులు ఇవ్వడం, ఇలాంటివి చూసుకోవాలన్నమాట. చూసుకుంటేనే సెట్ అవుతుంది. కుట్టించుకొని పంపించేస్తాము, డబ్బులు టైంకి ఇవ్వము, ఎప్పుడో ఉన్నప్పుడు ఇస్తాంలే అంటే ఎవరు రారండి. ఎవరు ఈ రోజుల్లో ఫ్రీగా చేయరు, చేయించుకోకూడదు కూడా. మనం ₹1 తీసుకున్నప్పుడు వాళ్ళకు ₹1 ఇచ్చి చేయించుకోవాలి. కాబట్టి కస్టమర్స్ ఇయ్యని టైంలో కూడా మనం ఇచ్చే కెపాసిటీ మనకు ఉండాలన్నమాట. నేనైతే ఖచ్చితంగా నాకు వచ్చినా రాకపోయినా మంత్కి ఒకసారి మొత్తం వాళ్ళు డైలీ ఎన్ని స్టిచ్ చేశారో వాళ్ళ బుక్లో రాస్తారు కదా, దాన్ని మొత్తం టోటల్ చేసేసి నాకు వచ్చినా రాకపోయినా నేను ఇచ్చేస్తాను. తర్వాత నాకు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయన్నమాట. కొన్నిసార్లు మన పైన కూడా పడతాయి, తప్పదు ఇంకా. ఎందుకంటే కొంతమంది మనకి ఇవ్వకుండా ముంచుతారు కదా, అటువంటి టైంలో అలా జరుగుతుంది. మనకు ఇవ్వకుండా ముంచేశారని వాళ్ళని మనం ముంచేయలేం కదా, మనం ఇచ్చేయాలన్నమాట. ఇలాంటివి కొన్ని మెయింటైన్ చేసుకుంటే మనకు వర్క్ అనేది పెరుగుతుంది. వర్కర్తో చేయించుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా వర్క్ అనేది షేర్ చేసుకోండి. ఒక్కరే పడి రాత్రింపవలు స్టిచ్ చేయడం వల్ల మనకు డబ్బులు వస్తాయి, కానీ తర్వాత ఫ్యూచర్లో చేసుకోలేమండి. ఎందుకంటే ఇదంతా స్ట్రెస్తో కూడిన పని అన్నమాట. చూడడానికి ఏముందిలే, ఒక గంట సేపు కూర్చుంటారు, ఒక బ్లౌజ్ కుడతారు, 200, 300 తీసుకుంటారు, హాయిగా వీళ్ళ పని బాగుంది అని ప్రతి ఒక్కరు అనుకునే విషయమే. కాకపోతే దీంట్లో ఉండే బాధలు దీంట్లో ఉంటాయి. అన్నిటికీ సిద్ధమయ్యే దీంట్లోకి రావాలన్నమాట. ఈ స్టిచ్చింగ్ విషయంలో, కటింగ్ విషయంలో మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా కొన్నిసార్లు జనాలతో మాటలు పడడం మాత్రం తప్పదండి. ఎలా ఉంటారంటే వాళ్ళు కరెక్ట్గా సైజు ఇవ్వకపోయినా మనల్ని నిందించి వెళ్తారనమాట. మాటలు పడాల్సి వస్తుంది, రకరకాల మనుషుల్ని చూడాల్సి వస్తుందన్నమాట. అన్నిటికీ సిద్ధంగా ఉండాలన్నమాట. మనం కొంతమంది ఒక్క మాట కూడా పడరనమాట. ఒక మాట అనగానే ఏడుస్తూ కూర్చుంటారు. ఎవరైనా ఏదైనా అంటే అదే మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం చాలా ధైర్యంగా ఉండండి. ఎవరు ఏదన్నా మనం వెనక్కి తగ్గొద్దు. మనం వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం చేసుకునే వర్క్ మనం బిజీగా ఉండడం నచ్చక కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట మన వెనకాల. అలాంటి వాళ్ళని పట్టించుకుంటే మనం ఈ వర్క్ చేయలేము. ఈ వర్క్లో అయితే ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా అన్నా కూడా అప్పుడే మర్చిపోవాలి. దాన్ని పట్టించుకొని కూర్చుంటే మాత్రం ఈ స్టిచ్చింగ్ అనేది అస్సలు చేయలేరు అనమాట. అమ్మో ఇంకా నాకు రాదేమో, ఇవి ఇలా అనిపోయింది, ఇంకా నేను ఎవరి బట్టలు తీసుకోను, స్టిచ్చింగ్ చేయననే థాట్ తీసేయండి. అసలు కొంతమంది ఉంటారు, నేను చూస్తున్నాను కదా, మనం ఎంత బాగా స్టిచ్ చేసి ఇచ్చినా వంకలు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఒక్క టైలర్ దగ్గరికి రారండి. ఊర్లో ఎన్ని టైలర్ షాపులు ఉంటే అన్ని టైలర్ షాపులు తిరుగుతారనమాట. వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి మనసు ఒప్పని మనుషులు అనమాట. వాళ్ళకి మనసు అనేది ఒప్పదు మనం ఎంత కరెక్ట్గా కుట్టినా. అలాంటి వాళ్ళు వచ్చి ఏదైనా అన్నా కూడా తీసుకోవద్దు. అసలు మీరు మీ తప్పు లేనప్పుడు అస్సలు తీసుకోవద్దు. అంటారు వాళ్ళ లక్షణమే అదనమాట. అనడమే వాళ్ళ పని. అనే వాళ్ళని వదిలేసేయాలి. మనని ఇష్టపడి మన వర్క్ నచ్చి వచ్చిన వాళ్ళని వదులుకోకూడదు. వాళ్ళ కోసం ఎంతవరకైనా కష్టపడాలి. అలాంటి థాట్స్ పెట్టుకొని వర్కర్ని పెట్టి స్టిచ్ చేయించుకోండి. మీకు ఎల్లకాలం అంటే ఎక్కువ రోజులు ఈ ఫీల్డ్లో ఉండొచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి వర్కర్తో చాలా రోజుల నుంచి వర్కర్స్తో వర్క్ చేయించుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఎక్కువగా వర్క్ చేయడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఆలోచిస్తూ వర్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకొక వర్కర్ని పెట్టుకోవడమా, వర్క్ తగ్గించడమా అనేది ఆలోచిస్తున్నాను, ఏం చేద్దామని చెప్పేసి. చూడండి, నేను కాసేపు మాట్లాడితే కూడా నాకు ఊపిరాడనట్టు ఇలా అయిపోతుందన్నమాట. ఇంకా మనం ఎక్సర్సైజ్ చేద్దామా, వాకింగ్ చేద్దామా, హెల్త్ కోసం ఏదైనా చేద్దామంటే ఈ ఫీల్డ్లో అంత టైం ఉండదు. ఈ టైలరింగ్ ఫీల్డ్లో అంత టైం ఉండదండి. అంత టైం లేక ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. మీకు ఎంతో కొంత వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.